ఈ వీడియో ఎవరైతే రెగ్యులర్ గా ఆన్లైన్ లో మొబైల్స్ కానీ వేరే వేరే గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది. సో ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనం ఫ్లిప్కార్ట్ లో మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మొబైల్ ప్లేస్ లో మనకి రాళ్లు గానీ అలాగే సోప్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. అలాంటి సంఘటన రీసెంట్ గా బెంగళూరులో జరిగిందనమాట. బెంగళూరులో ఒక ఆవిడ iPhone 15 256 GB అనమాట అది ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం పేమెంట్ అంతా కూడా ముందే కట్టేశారు. వాళ్ళకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ముందే కట్టేశారు. ఆ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడు. ఇతను ఒక ఫేక్ డెలివరీ బాయ్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ చెప్పాడు మా ముందు ప్యాక్ ఓపెన్ చేయమని చెప్తే అతనైతే ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేయపోగా వాళ్ళతో గొడవ పడ్డాడు. నేను ఓపెన్ చేయను, మీరు ఎట్టి పరిస్థితిలో బాక్స్ తీసుకోవాల్సిందని చెప్పేసి అతనైతే వాళ్ళని ఫోర్స్ చేశాడు. వీళ్ళు కూడా అంతే అదే విధంగా అతనితో ఫైట్ అంటే గొడవపడి మా ముందు ఎలాగైనా బాక్స్ ఓపెన్ చేస్తే మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. ఇక దాంతో అతనైతే చర్యతకు వచ్చి వీళ్ళతో ఇంకా గొడవ పడ్డాడు. దీంతో వాళ్ళైతే ఆ తంతు మొత్తాన్ని కూడా షూట్ చేయడానికి ట్రై చేశారు. ఇక చూసి అతనైతే పారిపోయాడు అనమాట. ఇలాంటి ఫేక్ డెలివరీ బాయ్స్ ఉంటారు. మరీ ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ లో ఇవైతే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్ తోటి, అంటే అమెజాన్ ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ లో కొంచెం ఎక్కువ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే డెలివరీ బాయ్స్ ఆ బాక్స్ తీసేసి ఒక చిన్న కట్ చేసి దాంట్లో నుంచి ఆ ప్రొడక్ట్ తీసుకుని పక్కన పెట్టేసి దాంట్లో సోప్ గానీ వేరే వేరే రాళ్ళు గట్రా పెడుతూ ఉంటారు. అవి పెట్టి కస్టమర్లకు ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడైనా మొబైల్ మీరు పర్చేజ్ చేసినప్పుడు, ఎందుకంటే అవి చాలా వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి అవి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ ఈ ఆప్షన్ అయితే మీరు పెట్టుకుని ఆర్డర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ లో. సో దీనివల్ల ఏంటంటే తప్పనిసరిగా ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ మీ ముందే ఆ మొబైల్ అయితే ఓపెన్ చేసి మీకు చూపించాల్సి ఉంటుంది. దీనిపైన ఇంకా ఫ్లిప్కార్ట్ ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో స్ట్రిక్ట్ గా వాళ్ళనైతే తీసుకోవాల్సి ఉంటుంది జాబ్ లోకి. ఎవరిని పెడితే కాకుండా కొంచెం మంచి వాళ్ళని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మొబైల్స్ ఇలాంటివి పర్చేజ్ చేసినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ మాత్రమే ఆప్షన్ పెట్టుకొని మీరైతే బై చేయండి ఫ్లిప్కార్ట్ లో. ఈ వీడియోని ఎవరైతే ఎక్కువ ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తూ ఉంటారో మొబైల్స్ అవి ఇవి వాళ్ళకైతే మస్ట్ గా షేర్ చేయండి. మీకు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.